ఫ్రెండ్స్, మనము జంతువుల దగ్గర నుండి వీటి దగ్గర నుండి కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నేను ఇక్కడ బౌల్లో వాటర్ పెట్టాను. అవి రెండు ఉన్నాయి కదా, రెండు ఒకేసారి తాగవు, ఒకదాంతో ఒకటి పోటీ పడవు. ఒకటి తాగిన తర్వాత ఒకటి తాగుతుంది. నాకైతే వీటిని చూస్తే ఎంత ముచ్చటేస్తుందో. మనుషుల్లో ఇలాంటి సర్దుకుపోయే గుణం ఎందుకుండదా అని చూడు. ఒకటి తాగినప్పుడు ఇంకొకటి పోటీ పడదు. ఒకటి తాగడం అయిపోయేంత వరకు ఇంకోటి వెయిట్ చేస్తుంది. ఎంత దాహం వేసినా, ఎంత ఆకలి వేసినా సరే ఒకటి తినడము, ఒకటి తాగడం అయిపోయేంత వరకు ఇంకోటి అసలు ఫైటింగ్ కూడా వెళ్ళదన్నమాట. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, అవి ఎంత ముద్దుగా దాహం వేసి తాగుతున్నాయి. డే టైంలో అయితే కిందనే పెట్టుకుంటున్నాను. ఎండ బాగా ఉంది కదా, ఎండనైతే మండిపోతుంది. ఫుడ్ పెట్టేశాను, దాహం వేస్తున్నట్టుంది. వాటికి అయితే సౌండ్ కొంచెం ఎక్కువ వచ్చినా కానీ ఇంకా అవి తట్టుకోలేవు, అరుస్తూ ఉంటాయి. తుమ్మినా కానీ నేను వేరే వాళ్ళు తుమ్మితే అంత రియాక్షన్ ఇవ్వను, నేను తుమ్మినా తగ్గిన రియాక్షన్ ఇస్తాను. ఇంకా దాహం వేస్తున్నట్టుంది బాగా. నిజమే కదా, మనము ఎవరైనా తక్కువ చేసి చూడొద్దు. వాళ్ళకేం తెలుసు అనుకోవద్దు. ప్రతి మనిషికి తెలిసిన విషయాలు, మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఇంత ముద్ద తాగుతున్నాయి చూడండి, దాహం వేసి. ఇంతకుముందు కొత్తిమీర గిట్లా పెట్టాను, తినేసినాయి. అన్నం పెట్టిన తినేసినాయి. ముద్దగా తాగుతాయి. అసలు ఇంత ముచ్చట అనిపిస్తుంది.